సార్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన కులదైవం సార్. ఆయన కులదైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చెప్తారు సార్. వేయికాల మండపం కొలగొడతాడు కులదైవం అని చెప్తాడు. ఊంజల్ సేవ మండపం కొలగొడతాడు కులదైవం అని చెప్తాడు. కొల్ల మండపం కొలగొడతాడు కులదైవం అని చెప్తాడు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అఖండ మండపం కొలగొడతాడు కులదైవం అని చెప్తాడు. ఎస్పీబీసీ ఛానల్ వద్దంటాడు కులదైవం అని చెప్తాడు. అదే విధంగా 7 కొండలు 2 కొండలు చేస్తా అంటాడు కులదైవం అని చెప్తాడు. తిరుమలతో పాటుగా అన్ని ధార్మిక క్షేత్రాల్లో అన్ని మత ప్రచారం చేసుకోవచ్చు మీరు అని చెప్పి హామీ ఇస్తాడు, కులదైవం అని చెబుతాడు సార్. ఇక చూసుకుంటే గుళ్ళు కొలగొడతాడు కులదైవం అని చెబుతాడు. చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి పూజలకు అటెండ్ అవుతాడు, కులదైవం అని చెబుతాడు సార్. చివరికి వెంకటేశ్వర స్వామి గుడి కడతా ఉంటే దాన్ని ఎకరా 50 లక్షలకి ఇచ్చి 12.5 కోటికి 25 లక్షల లెక్కన. ఏం సార్ ఎక్కడైనా మీరు చూసారా? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క గుడి టీటీడీ వాళ్ళు ఆ స్థలం కొనుక్కొని కట్టడం అనేది ఎక్కడైనా మీరు చూసారా? జమ్మూలో కట్టారు, భువనేశ్వర్ లో కట్టారు, హైదరాబాద్ లో కట్టారు, చెన్నైలో కట్టారు, అమరావతిలో కూడా, ఏదైతే అమెరికాలో కూడా కట్టారు సార్. ఎక్కడైనా టీటీడీ ఒక 10 రూపాయి బిల్లిచ్చి పొలం కొనుక్కుందా?